హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తమిళ్ సాంగ్ మీద చాలా బాగా వచ్చింది. ఒక రిలీక్స్ అయితే వచ్చాను, చాలా బాగా వచ్చింది. అండ్ గర్ల్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇది బాయ్స్ అని వేసుకోవచ్చు, గర్ల్స్ అని వేసుకోవచ్చు, ఇద్దరికి కలిసి చేసాను. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీ ఫోటోతో పెట్టి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఒకసారి మీకు వీడియో చూపించాను, వీడియో ఒకసారి చూసుకొని వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో பக்கத்துல நான் பாடுக்க வழி சொல். ఫ్రెండ్స్ వీడియో చూసే కదా మీకు ఈ వీడియో అనిపించిన ఒక చిన్న కామెంట్ ఇచ్చేయండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఇచ్చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు ఎంత అవసరం, ప్లీజ్ సపోర్ట్ ఇచ్చేయండి. అండ్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న పక్కన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పంపండి, లేకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ ఇచ్చేయండి. నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను, మార్నింగ్ కల్లా చేస్తాను. ఓకేనా. ప్రాజెక్ట్ లింక్ ఏమైనా ప్రాబ్లం అయితే దానికి సొల్యూషన్ అయితే కనిపెట్టాను, అక్కడ వెళ్ళి మీరు యూజ్ చేసుకోవచ్చు. అది కూడా నేను టెలిగ్రామ్ ప్రింట్ సెట్ అయితే పెట్టి చేశాను, అక్కడ వెళ్ళి మీరు చూసుకోవచ్చు. అర్థం కాకపోతే నెక్స్ట్ టైం చూసి అర్థం చేసుకోండి, చాలా ఈజీ అవుతుంది. ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ కాకుండా వాళ్ళకి. అండ్ అలర్ట్ మోషన్ అయితే ఉంటుంది, అలర్ట్ మోషన్ లేకుండా వాళ్ళకి అక్కడ పిన్ సెట్ వేసి పెట్టాను. అలాగే దీనికి సంబంధించిన మీటర్లో అన్ని ఫండ్స్ ప్రతి ఒక్కటి మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే పెట్టాను, అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఆలస్యకుండా ఎడిటింగ్ స్టార్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ ఇక్కడ ఈ రీతి అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది అండ్ ఈజీగా అయితే ఉంటుంది. సో లాస్ట్లో తెలుసుకుంటే మీకు 21 సెకండ్స్ సాంగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, నీకు చెప్పుకుంటే చేసుకుంటే చాలా ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, కొన్ని గ్రూప్స్కి ఆ గ్రూప్స్కి మీ యొక్క ఇమేజ్ అయితే యాడ్ అయితే తీసుకోవాలి. ఫాంట్ అనేది చాలా వస్తుంది, మెస్సింగ్ ఫాంట్ ఏమైనా ఉంటే యాడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ వచ్చి గ్రూప్ని తీసి ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఒక ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ తీసి కలర్ఫుల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ మీరు ఎవరు ఫోటో పెట్టి ఏడ్చుకో వాళ్ళకి ఫోటో యాడ్ చేసి పైన ప్రెస్ అయితే క్లిక్ చేసుకొని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ చూసుకుంటే ఆ ఫోటో క్లియర్ ఉందా అండ్ పర్ఫెక్ట్ కూర్చుంటుందా లేదని చూసుకోండి. కూర్చుంటే నో ప్రాబ్లం. నెక్స్ట్ గ్రూప్కి వెళ్ళి ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇమేజ్ తీసి కలర్ఫుల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి నెక్స్ట్ వర్డ్ యాడ్ చేసి పైన ప్రెస్ అయితే క్లిక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఇమేజ్ అంటే ఇప్పుడు ఏ గ్రూప్స్కి అయితే మీరు ఇమేజ్ పెట్టారో ఆ గ్రూప్స్ కూడా వచ్చి మీరు మళ్ళీ చూసుకోవాలి, ఎందుకంటే ఇమేజ్ కరెక్ట్ కూకుందా లేదని. అండ్ ఫాంట్ అయితే ఇచ్చేయండి, ఫాంట్ అయితే చాలా యూజ్ ఉంటుంది. కానీ మెయిన్గా అయితే గ్రూప్స్ అనేది అప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. అప్పుడు ఎంతంటే ఇక్కడ లాస్ట్ గ్రూప్స్ మీద ఈ గ్రూప్ అంటే స్టార్టింగ్ గ్రూప్ యాడ్ చేసాడు, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు కనీసంగా దీని మీద క్లిక్ చేసుకుంటే ఆ గ్రూప్ అనేది అటాచింగ్ అయిపోయింది. ఇలా మీకు ఏ గ్రూప్స్ అయినా ఇలా వచ్చే నేను చెప్పినట్టు చేసుకొని చాలా ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. అండ్ నేను 2 గ్రూప్స్ అండ్ 3 గ్రూప్స్ అయితే యాడ్ అయితే చేసినాను. మీరు ఒక ఇది ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అన్ని గ్రూప్స్కి మీరు 1 గ్రూప్స్కి వెళ్ళి ఫోటోస్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం లేదు, ఓన్లీ గ్రూప్స్ ఏం లేదు, ఇక్కడ డైరెక్ట్ ఇమేజ్ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ వచ్చి ఇమేజ్ నుంచి కలర్ఫుల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఇంగ్లీష్ ఉంటే మీ యొక్క ఫోటో అనేది రెడీ అయిపోయింది. ఇలా నెక్స్ట్ ఇమేజ్ ఇంగ్లీష్ చెప్పింది కదా, అలాగే మీరు 1 by 1 ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇదే ఉంటుంది, ఒక్క నిమిషం. ఇలా మీరు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం లేదు, ఇక్కడ గ్రూప్స్ ఉంది, ఆ గ్రూప్ ఏం చేయకండి, ఇమేజే ఓన్లీ ఇమేజ్ ఇంగ్లీష్ కలర్ఫుల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ ఫోటో యాడ్ చేసుకుంటే చాలు. ఇక్కడ గ్రూప్స్ కింద ఏం లేదు, అక్కడ గ్రూప్స్ అనేది ఏం లేదు, ఓన్లీ ఒక ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, అక్కడ ఏం చేయకండి. అండ్ వీడియో లాస్ట్ వరకు ఫొటోస్ మీరు యాడ్ చేసినట్టయితే ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ అయితే ఉంది, దాని అయితే క్లిక్ చేస్తుంటే మీకు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి మీకు సేవ్ అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ కొంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మేము కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై